సో నౌ కమింగ్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వీ హ్యావ్ ద ఫార్ములా. ఇంకా అన్ని టెన్సెస్లలో మనకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. ఈ వర్బ్ అనేది 12 టైప్స్లో ఉంది. ఆ 12 ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఈజీగా మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు నేను ఫస్ట్ ఇది రాస్తున్నా. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిట్లలో కామన్ అనమాట. మనం తెలుసుకోవాల్సింది వర్బ్ గురించి తెలుసుకోవాలి. వర్బ్ డిఫరెంట్ ఫామ్స్, ఈ 12 ఫామ్స్లలో ఏ విధంగా ఉంటుందో వర్బ్ అనేది మనం ఈ టెన్సెస్లలో నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ వచ్చేసి V1 అనేది యూజ్ చేస్తాం. V1 ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ తెలుసు ఏంటి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఓకే, ఈ ఐ, వి, యు, దే వస్తే V1 అవుతుంది ప్లస్ V1. ఈ హీ, షీ, ఇట్ వస్తే V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ అవుతుంది. ఐ రైట్స్ నోట్, ఐ రైట్ నోట్స్, ఐ రైట్ క్లాస్ వర్క్, ఐ రైట్ క్లాస్ వర్క్ డైలీ, ఐ రైట్ క్లాస్ వర్క్ డైలీ. అదే హీ తీసుకుంటే హీ రైట్స్, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ V5 వర్బ్ ఫామ్ 5 అనేది యూజ్ చేస్తాం. V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వర్బ్ ఫామ్ వచ్చినప్పుడు అది థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఎస్ ఆర్ ఈఎస్ అనేది మెయిన్ వర్బ్కి యాడ్ చేస్తాం. ఐ రైట్ క్లాస్ వర్క్, వి రైట్ క్లాస్ వర్క్, యూ రైట్ క్లాస్ వర్క్, దే రైట్ క్లాస్ వర్క్. బట్ హీ రైట్స్ క్లాస్ వర్క్, షీ రైట్స్ క్లాస్ వర్క్, ఇట్ రైట్స్ క్లాస్ వర్క్ అనేది వస్తుంది అనమాట. ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ V1 అంటే మనం వర్బ్ 1 తీసుకుంటాం అనమాట. అంటే మనం ప్రతిరోజు చేసే పనులు చెప్పడానికి ఐ డ్రింక్ మిల్క్, ఐ ఈట్ at 8 o'clock, I go to school, we go to school, you go to school, they go to school. But he goes to school, she goes to school, it goes to school. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో దీంట్లో వచ్చేసి మనం V1 ఫామ్ మాత్రం యూజ్ చేస్తాం. అదే V2 ఫామ్ అంటే గడిచిన కాలంలో మనం చేసిన పని. ఇన్ ద పాస్ట్ టెన్స్ we discuss about the completed activities. పాస్ట్లో చేసింటాం అనమాట. అది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అటువంటిప్పుడు మనం పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అదే వర్బ్ రెఫర్స్ టు పాస్ట్ టైం, అంటే గడిచిపోయిన కాలంలో ఏదో ఒక యాక్టివిటీ చేసింటే దాన్ని సింపుల్ పాస్ట్లో. దీనికి మనకి ఏంటంటే ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 అనేది గుర్తుపెట్టుకోవాలి, V1 వస్తుంది. హీ, షీ, ఇట్ అయితే V5 వస్తుంది ఇక్కడ. సో మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాల్సిన వర్బ్స్ V1 V5 అంటే నథింగ్ బట్ వర్బ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో వచ్చేసి మనం V2 అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ V1, ఇక్కడ V2. సో V2 అంటే గడిచిపోయిన కాలంలో చేసిన పని అన్నమాట. సో హియర్ V2 ప్రతి సబ్జెక్ట్కి యూజ్ చేయొచ్చు. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. సో ఇఫ్ యూ టేక్ ఆల్ ద ప్రొనౌన్స్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే తీసుకుంటే అన్నిటికీ మనకు V2నే వస్తుంది. సో V2 అంటే ఇది ఐ రోట్ క్లాస్ వర్క్ ఎస్టర్డే. నేను నిన్న క్లాస్ వర్క్ రాశాను. ఐ రోట్ క్లాస్ వర్క్ ఎస్టర్డే. వి రోట్ క్లాస్ వర్క్ ఎస్టర్డే. యూ రోట్ క్లాస్ వర్క్ ఎస్టర్డే. హీ రోట్ ఎస్టర్డే. షీ రోట్, ఇట్ రోట్. సో ప్రతి ఒక్కదానికి V2 అనేది వస్తుంది. సో V2 ఐ రోట్ ఐ ఎయిట్ పూరి ఎస్టర్డే. ఐ ఎయిట్ పూరి ఎస్టర్డే. ఐ ఈట్ రైస్ డైలీ. ప్రతిరోజు నేను అన్నం తింటా. నిన్న పూరి తిన్నా. ఐ ఎయిట్ ఐ ఎయిట్ పూరి ఎస్టర్డే. సో నిన్న పూరి తిన్నాను అని చెప్పడానికి మనం V2. సో V2 వచ్చేసి మనం సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 యూజ్ చేస్తాం ప్లస్ V5. సో ఈ V5 అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ ఆర్ ఈఎస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్. ఇక్కడ V1 యూజ్ చేస్తాం, ఇక్కడ V2 యూజ్ చేస్తాం. కమింగ్ టు సింపుల్ ఫ్యూచర్, యాక్టివిటీ దట్ వీఆర్ గోయింగ్ టు డూ. వీ హ్యావ్ ప్లాన్డ్, ఇంకా చేయలేదు,
చేయాలనుకుంటున్నాం, దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్పవచ్చు అనమాట. దీనికి మన ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిట్లలో కామన్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకు కావాల్సిన సబ్జెక్ట్ తర్వాత విల్ ఆర్ షాల్ ప్లస్ V1 అనేది వస్తుంది. మళ్ళీ V1 వస్తుంది. ఇక్కడ V1 వచ్చింది, V1 ఎస్ ఆర్ ఈఎస్ వచ్చింది. ఇక్కడ విల్ ఆర్ షాల్ వచ్చేసి V1 వస్తుంది అనమాట. నేను రేపు క్లాస్ వర్క్ రాస్తా, లేకపోతే నేను హోంవర్క్ రేపు రాస్తా అన్నప్పుడు ఐ విల్ రైట్, ఐ వి యూ హీ షీ ఇట్దే ఉంది కదా, ఐ విల్ రైట్ క్లాస్ వర్క్ టుమారో అంటే నేను రేపు క్లాస్ వర్క్ రాస్తాను, నేను రేపు క్లాస్ వర్క్ రాస్తాను. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది సింపుల్ ఫ్యూచర్ ఫార్ములా. ఇక్కడ మనం ఐవి తర్వాత షెల్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ షెల్ రైట్ ఆర్ వి షెల్ రైట్ అని కూడా యూజ్ చేయొచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో బట్ రిమైనింగ్ థింగ్ వీ హ్యావ్ టు యూజ్ విల్ ఓన్లీ. యూ విల్, దే విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్ రైట్. సో ఇక్కడ V1 అనేది వస్తుంది అనమాట. సో మనం టోటల్గా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే V1 వచ్చేసి V1 ఫామ్ వచ్చేసి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం, సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. సో V1 వల్ల మనకు రెండు టెన్సెస్కి యూజ్ఫుల్ అనమాట, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్. అదే V5 అంటే V5 వి యూజ్ ఓన్లీ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే, దట్ ఈస్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే V5 అనేది యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేయమన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. ఇంకా ఫ్యూచర్ అంటే ఏం లేదు. సపోజ్ నెక్స్ట్ వీక్ నువ్వు చెన్నై వెళ్తున్నావు, చెన్నై వెళ్తే ఏమేమి చేస్తావు, ఏమేమి చేయాలనుకుంటున్నావు, ఏమేమి చూడాలనుకుంటున్నావు. ఐ విల్ గో టు చెన్నై, ఐ విల్ మీట్ మై రిలేటివ్స్, ఐ విల్ బై దేర్, ఐ విల్ విజిట్ ద ప్లేసెస్. సో ఏమేమి చేయాలనుకుంటున్నావు అవన్నీ మనం ఫ్యూచర్లో చెప్పేయచ్చు. ఈ ప్రెజెంట్ టెన్స్ అంటామా, మనం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమేమి పనులు చేస్తామో రెగ్యులర్గా అవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పేయచ్చు. సింపుల్ పాస్ట్ అంటామా, సపోజ్ ఎస్టర్డే ఈవెంట్ సమ్వేర్, నిన్నటి గురించి కానీ, లాస్ట్ వీక్ గురించి కానీ, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 10 years బ్యాక్ ఏమేం చేసినామో అవన్నీ చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద మెయిన్ యూజెస్. ఒక్కొక్క దాని మీద చాలా యూజెస్ ఉన్నాయి, అవి చాలా టైం పడుతుంది మనం చెప్పాలంటే. బట్ సెపరేట్లీ ఐ విల్ టేక్ ఈచ్ టెన్స్, దేర్ ఇండికేటర్స్ ప్లస్ these all the things, structures, these all the things we'll discuss in another video. But just try to learn the uses of this. Okay, so simple past, simple present, simple future, that's over. Now let's go to continuous tenses. ఇక్కడ కంటిన్యూస్ టెన్సెస్లలో మనం ఆల్రెడీ బీ ఫార్మ్స్ నేర్చుకున్నాం. బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీ అనేది ఉంది. ప్లస్ ఇక్కడ మనకు V4 అనేది యూజ్ అవుతుంది. V4 వర్బ్ ఏంటి, ఇది V4 అంటే V1 ప్లస్ ING అనేది V4 అనేది మనకు కంటిన్యూస్ టెన్సెస్లలో మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు let us take B forms. Present B forms is, am, are. Past B forms was or were. ఫ్యూచర్లో B అనేది యూజ్ చేస్తాం. let us take past continuous. పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అయింది, అది కొంత టైం వరకు కంటిన్యూ అయిపోయింది అనమాట. జస్ట్ మేబీ అప్ టు సమ్ టైం. పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అయిపోయి ఒక టైం ఆగిపోయింది. దీనికి మనకు ఫార్ములా వచ్చేసి was, were ప్లస్ V4. I, we, you, they అయితే I, he, she, it అయితే was అవుతుంది. we, you, they అయితే were అవుతుంది. ఓకే, were. V4 మీన్స్ V1 ప్లస్ ING. సో ఐ వాజ్ రైటింగ్, ఇక్కడ మనం 2 tenses యూజ్ చేయొచ్చు. సింపుల్ పాస్ట్ యూజ్ చేయొచ్చు, పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేయొచ్చు. వెన్ యూ కేమ్ టు మై హౌస్, నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఐ వాజ్ రైటింగ్ ద నోట్స్, ఐ వాజ్ రైటింగ్ ద నోట్స్. వెన్ యూ కేమ్ టు మై హౌస్ లాస్ట్ వీక్ ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్, ఐ వాజ్ ఈటింగ్, నేను తింటూ ఉంటిని. పాస్ట్లో స్టార్ట్ అయింది, పాస్ట్లో ఒక యాక్టివిటీ అయ్యేసరికి అది కంప్లీట్ అయిపోయింది అనమాట.
సో ఐ వాజ్ ఈటింగ్ ఒక యాక్షన్ జరిగినప్పుడు అది కంటిన్యూ అవుతున్నది. ఐ వాజ్ ఈటింగ్ వెన్ యూ కేమ్ టు మై హౌస్. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా, నేను తింటూ ఉన్నా. ఎప్పుడు? ఎస్టర్డే, లేకపోతే లాస్ట్ వీక్ ఆర్ లాస్ట్ మంత్ ఆర్ లాస్ట్ ఇయర్. When you came to me, I was writing. We were watching TV. We were watching TV. మేము టీవీ చూస్తూ ఉంటిమి. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుతున్నది? We were watching TV. మేము టీవీ చూస్తూ ఉంటిమి. సో we, you, they, were. I was, he was, she was, it was ప్లస్ V4 అనేది ఇది అనమాట ఇంగు ఫామ్. V1కు ING యాడ్ చేయాలి. సో ఆల్ ద కంటిన్యూస్ టెన్సెస్లలో మనం ఇంగు ఫామ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ తీసుకుంటే ప్రజెంట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో V1 యూజ్ చేస్తాం, ఇక్కడ V2 యూజ్ చేస్తాం, ఇక్కడ వచ్చేసి V5 కూడా యూజ్ చేస్తాం, yes ఫర్ ద మెయిన్ వర్డ్. కానీ ఇక్కడ మాత్రం ఆల్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్లలో V4 అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ మనకు రెండు ఉన్నాయి, was or were ప్లస్ V4, I was, he was, she was, it was, we were, you were, they were ప్లస్ V4. Now let's go to present continuous. Present continuous means currently running activity, currently going on activity అనమాట. సో currently means present. సో here మనకి helping verbs is, am, are. He is, she is, it is, I am, we, you, they are. He is, she is, it is, I am, we are, you are, they are plus V4. We are going to use V4. I am teaching now. ఇప్పుడు currently running, okay, current activity that is going on. So I am teaching now. I am explaining present continuous tense. Present continuous means it started and it is going on. I started just 10 minutes back and I am started, still it's going on. Present activity, current activity anamata. So I am teaching, I am explaining present continuous tense now. He is playing, my son is playing outside, my wife is cooking in the kitchen, it is running, fan is running, fan is running in the room. We are discussing grammar. You are watching, you are looking at me, you are listening to my grammar. They are fighting outside, they are quarreling outside. అంటే ప్రజెంట్ కరెంట్ యాక్టివిటీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ వస్తుంది ప్లస్ V4 వస్తుంది. సో ఇది జస్ట్ స్టార్ట్ అయింది, యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉంది అనమాట. ఇట్ విల్ స్టాప్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇదేమో పాస్ట్లో స్టార్ట్ అయిపోయింది, పాస్ట్లోనే క్లోజ్ అయిపోయింది. దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ అంటాం అనమాట. వెన్ యూ కేమ్, నువ్వు వచ్చినప్పుడు ఏం జరుగుతున్నది? ఐ వాజ్ ఈటింగ్, ఐ వాజ్ స్లీపింగ్, ఐ వాజ్ టాకింగ్, ఐ వాజ్ రైటింగ్, ఐ వాజ్ రీడింగ్ అనేది పాస్ట్లో పలానా పని జరుగుతూ ఉండేను అని చెప్పడానికి ఇది, ప్రస్తుతం జరుగుతూ ఉంది అని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుంటే ఇది ఇట్ విల్ స్టార్ట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఒక టైంలో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. ఒక టైం వరకు అది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి మనకు, ఇక్కడ ఫార్ములా వచ్చేసి విల్ ఆర్ షాల్ ప్లస్ బీ ఫామ్ అనుకుంది, బీ ప్లస్ V4. సో ఇఫ్ యూ టేక్ ఆల్ ద ప్రొనౌన్స్ I, we, you, they, he, she, it, he, she, it, I will be V4. I will be writing class works tomorrow by this time. I will be writing. రేపు ఈ టైంకి నేను క్లాస్ వర్క్స్ రాస్తూ ఉంటాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టుమారో. I will be writing. I will be writing. I will be eating. I will be playing. I will be reading. I will be going. I will be traveling. We will be going. We will be going నెక్స్ట్ వీక్ బై దిస్ టైమ్. నెక్స్ట్ వీక్ ఈ టైంకి మనం వెళ్తూ ఉంటాము. వీ విల్ బీ గోయింగ్. ఐ విల్ బీ రైటింగ్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ బై దిస్ టైమ్. నెక్స్ట్ మంత్ ఈ టైంకి నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. ఈ టైంకి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఫ్యూచర్లో ఎప్పుడో స్టార్ట్ అవుతుంది ఒక యాక్టివిటీ, అది కంటిన్యూ అవుతుంది. ఒక పర్టికులర్ టైం వరకు అది కంటిన్యూ అయిపోతుంటుంది అనమాట. సో ఇక్కడ మనం V4 అనేది యూజ్ చేస్తున్నాం. సో కంటిన్యూస్ టెన్సెస్ అంటే V4 అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు V4 వచ్చేసి కంటిన్యూస్ టెన్స్లలో వస్తుంది, ప్లస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లలో కూడా వస్తుంది.
సో ఇక్కడ మనం పాస్ట్ కంటిన్యూస్ డిస్కషన్ చేసాం, ప్రజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ డిస్కషన్ చేసాం. సో ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే పలానా టైంలో వర్క్ స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది అప్ టు సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. I shall be writing or I will be writing an exam. I will be playing cricket tomorrow with my friends. ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తారు, రేపు మేము ఆడుతూ ఉంటాము. I will be playing cricket. I will be going to my నేటివ్ ప్లేస్ టుమారో. రేపు నేను ఈ టయానికి నేటివ్ ప్లేస్కి వెళ్తూ ఉంటాను. ఐ విల్ బీ గోయింగ్ అని చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతం పలాని పని నేను చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఒకప్పుడు నేను పలాని పని చేస్తూ ఉంటిని అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ అనేది యూజ్ చేస్తాం మనం. నౌ లెట్స్ డిస్కస్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ మనము హ్యావ్ ఫార్మ్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్. ఈ పర్ఫెక్ట్ టెన్సెస్లలో హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3 అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకు బీ ఫార్మ్స్ యూజ్ చేసాం కంటిన్యూస్ టెన్స్లలో, ఈజ్, ఆమ్, ఆర్, వాజ్, వర్, బీ. కానీ పర్ఫెక్ట్ టెన్సెస్లలో మనం హ్యావ్ ఫార్మ్స్ హ్యాడ్, హ్యావ్, హ్యాజ్, విల్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ V3. సో సబ్జెక్ట్స్ ఐ, వి, యు, he, she, it, they. Okay, for all the things had only. Had plus V3. ఇది మనం 2 టెన్సెస్ క్లబ్ చేసి చెప్పచ్చు. ఇది ఎలా యూస్ఫుల్ అవుతుందంటే పాస్ట్లో 2 యాక్షన్స్ చేసినప్పుడు ఫస్ట్ యాక్షన్, ఆ 2 యాక్షన్లలో ఏదైతే ఫస్ట్ చేస్తామో ఆ ఫస్ట్ యాక్షన్ను మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పచ్చు, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పామును చూసిన పరిగెత్తిన, నేను పామును చూసిన పరిగెత్తిన. ఈ 2 యాక్షన్స్ నిన్న జరిగింది. నిన్న గేమ్స్ ఆడుతూ ఉన్నాం, పామును చూసినాం, పరిగెత్తినాం. ఫస్ట్ చేసిన పని ఏంటి? పామును చూడడం. లేకపోతే పరిగెత్తిన తర్వాత పామును చూసినాం? లేదు, పామును చూసినాం, పామును చూస్తేనే ఏమైంది? భయం వచ్చేసింది, పరిగెత్తినాం, పరిగెత్తడం. పామును చూడడం, పరిగెత్తడం, 2 యాక్టివిటీ. సో ఈ 2 యాక్టివిటీస్లలో ఫస్ట్ యాక్టివిటీని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పచ్చు, సెకండ్ యాక్టివిటీని మనం సింపుల్ పాస్ట్లో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అదే ఇంగ్లీష్లో చెప్తే బిఫోర్ ఐ ర్యాన్ అవే. బిఫోర్ ఐ ర్యాన్ అవే అంటే పరిగెత్తడం కంటే ముందు ఏం చేసిండు? ఐ హ్యాడ్ సీన్ ద స్నేక్. ఐ హ్యాడ్ సీన్ ద స్నేక్. సీ, సా, సీన్. సీ, సా, సీన్, సీయింగ్, సీస్. బిఫోర్ ఐ ర్యాన్ అవే, నేను పరిగెత్తే ముందు ఏం చూసినా? ఐ హ్యాడ్ సీన్ ద స్నేక్. పామును చూశాను. బ్రష్ చేసిన, పళ్ళు తోమిన, టిఫిన్ చేసిన. ఏది ఫస్ట్ యాక్టివిటీ? బ్రష్ చేయడం ఫస్ట్ యాక్టివిటీ, టిఫిన్ చేయడం సెకండ్ యాక్టివిటీ. సో బిఫోర్ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ ఐ టుక్ టేకెన్, బిఫోర్ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, ఐ హ్యాడ్ టేకెన్ బాత్. బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఏం చేసిన? పళ్ళు తోముకున్న, బాత్ చేసిన, స్నానం చేసిన. ఐ హ్యాడ్ టేకెన్ బాత్, ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ బిఫోర్ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్. బిఫోర్ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్. ఐ డిడ్ హోంవర్క్, ఐ వెంట్ టు బెడ్. హోంవర్క్ చేసిన, బెడ్కి వెళ్ళిన. ఏది ఫస్ట్ యాక్టివిటీ? హోంవర్క్ చేయడం ఫస్ట్ యాక్టివిటీ, బెడ్కి వెళ్ళడం సెకండ్ యాక్టివిటీ. బిఫోర్ ఐ వెంట్ టు బెడ్ I had done my homework. I had done my homework. I had did done. I had done my homework. Or after I had done my homework, I went to bed. After I had seen the snake, I ran away. After I had brushed my teeth, I took breakfast. సో ఈ విధంగా 2 యాక్టివిటీస్ అంటే ఒక యాక్టివిటీ జరిగింది, దానికి ముందే ఇంకొక యాక్టివిటీ జరిగిపోయింది అని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. బిఫోర్ ఐ వెంట్ టు ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి దానికి ముందే ఏం జరిగింది? ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్. సో ఇదే టైం లైన్ తీసుకుంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యింది, ఒక యాక్టివిటీ ముందే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది, పాస్ట్లో స్టార్ట్ అయింది, అది ఒక యాక్టివిటీకి ముందే కంప్లీట్ అయిపోయింది. అంటే 2 యాక్టివిటీస్ చెప్పడానికి మనం ఈ ఫస్ట్ యాక్టివిటీ ఏదైతే జరిగిందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పేయచ్చు అనమాట. ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాట్ ద ఫీవర్,
ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాట్ ద ఫీవర్ ఐ కన్సల్టెడ్ ద డాక్టర్. అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసిన ఫీవర్ వచ్చింది. ఏది ఫస్ట్ యాక్టివిటీ? ఫీవర్. బిఫోర్ ఐ కన్సల్టెడ్ ద డాక్టర్ ఐ హ్యాడ్ గాట్ ఫీవర్. ఇక్కడ మనం ఆఫ్టర్, బిఫోర్, వెన్ ఇటువంటి కంజంక్షన్స్ మనం యూజ్ చేసి 2 సెంటెన్సెస్లో జాయిన్ చేయొచ్చు అనమాట. ఈ టాపిక్ 9th క్లాస్లో వస్తుంది మనకి ఇంగ్లీష్ గ్రామర్లో. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 యాక్టివిటీ, పాస్ట్ 2 యాక్టివిటీ చెప్పడానికి మనం ఇది యూజ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మీ ఫ్రెండ్ ఏం చేశాడు? అరే సినిమా పోదామని చెప్పాడు. ఓకే, టికెట్ బుక్ చేశారు, సినిమా చూశారు. సో సినిమా చూశారు, టికెట్ బుక్ చేశారు. వీటిలో ఏది ఫస్ట్ యాక్షన్? బుక్ చేయడం ఆర్ సినిమా చూడడం. ఏది ఫస్ట్ యాక్షన్? బుక్ చేయడం ఫస్ట్ యాక్షన్, సినిమా చూడడం సెకండ్ యాక్షన్. సో దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే బిఫోర్ ఐ వాచ్డ్ ద మూవీ ఐ హ్యాడ్ బుక్డ్ ద టికెట్స్. సినిమా చూసేదానికి ముందు ఏం జరిగింది? ఐ హ్యాడ్ బుక్డ్ ద టికెట్స్, నేను టికెట్స్ బుక్ చేశాను. ఆర్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ బుక్డ్ ద టికెట్ వి వాచ్డ్ మూవీ, ఐ వాచ్డ్ మూవీ. ఆఫ్టర్ ఐ హ్యాడ్ బుక్డ్ ద అంటే టికెట్ బుక్ చేసిన తర్వాత నేను సినిమా చూశాను, మేము సినిమా చూశాము అని చెప్పడానికి 2 పాస్ట్ యాక్టివిటీస్ చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ హ్యాడ్ వస్తుంది ప్లస్ V3 అనేది కామన్ ఇన్ పర్ఫెక్ట్ టెన్సెస్, V4 అనేది కామన్ ఇన్ కంటిన్యూస్ టెన్సెస్. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది, అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకుంటే మనకు ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ హ్యావ్, హ్యాస్ ప్లస్ V3, ఒక కామన్ V3 అనమాట. సో ఇక్కడ హ్యాడ్ వచ్చింది, ఇక్కడ హ్యావ్ ఎక్కడ వస్తుంది? ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. ఐ, వి, యూ, దే. హ్యాజ్ వచ్చేసి హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ అని వస్తుంది. సో ఐ హ్యావ్ అంటే ఇప్పుడే టైం లైన్ తీసుకుంటే కొద్ది కాలం క్రితం ఇది స్టార్ట్ అయింది, ఇది ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అనమాట. జస్ట్ స్టార్ట్ అయింది యాక్షన్, ఇంకా కొద్ది కాలం క్రితమే ఇది కంప్లీట్ అయిపోయింది. ఐ హ్యావ్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్ జస్ట్ నా. ఐ హ్యావ్ టేకెన్, తడి ఉంది, ఇది ఎవిడెన్షియల్ అని కూడా కంటాం అనమాట. ఎవిడెన్షియల్ అంటే ప్రూఫ్స్ చూపించచ్చు అనమాట. సీ మై హ్యాండ్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెట్. ఐ హ్యావ్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్ జస్ట్ నా. ఇట్ హ్యాస్ రెయిన్డ్ జస్ట్ నౌ. ఇప్పుడే వర్షం పడింది, చూడు గ్రౌండ్ అంతా వెట్టుగా ఉంది. ఐ హ్యావ్ కట్, హీ హ్యాస్ కట్ హిస్ ఫింగర్ జస్ట్ నౌ. సీ ద బ్లీడింగ్, బ్లడ్ ఓజింగ్ అవుట్. హీ హ్యాస్ కట్ హిస్ ఫింగర్ జస్ట్ నౌ. ఇప్పుడే అతను ఫింగర్ కట్ చేసుకున్నాడు, బ్లడ్ వచ్చేస్తుంది అని. ఇప్పుడు కొద్ది కాలం క్రితమే జరిగిపోయిన టయాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం అనమాట. యాక్టివిటీ దట్ కంప్లీటెడ్ జస్ట్ బిఫోర్ వి స్పీక్ అంటే మాట్లాడే ముందు కొద్ది కాలం క్రితమే కంప్లీట్ అయిన యాక్టివిటీస్ను ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం. దీన్ని ఇంకొకటి టైం రెఫరెన్స్ లేనప్పుడు కూడా మనము దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తాజ్మహల్ విజిట్ చేసావు, ఎప్పుడు విజిట్ చేసావో తెలియదు. ఐ హ్యావ్ విజిటెడ్ తాజ్మహల్. యూ డోంట్ నో పర్టికులర్ ఇయర్ తెలిసే సింపుల్ పాస్ట్ యూజ్ చేయొచ్చు. ఇయర్ తెలియనప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఐ హ్యావ్ మెట్ హిమ్ సమ్వేర్. నేను అతన్ని ఎప్పుడో కలిశాను. ఐ హ్యావ్ మెట్ హిమ్ సమ్వేర్. అదే నువ్వు కరెక్ట్ టైం ఐ మెట్ హిమ్ ఇన్ 2010 అన్నావు అనుకో. 2010 అనేది నీకు గుర్తుంటే పాస్ట్. I passed 10th class in 2000. I have passed computer course. అంటే ఎప్పుడో పాస్ అయినా అది గుర్తు లేదనమాట, టైం రెఫరెన్స్ నాకు తెలియదు. అటువంటిప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఐ హ్యావ్ మెట్ హిమ్. ఐ హ్యావ్ రెడ్ దట్ బుక్ సమ్ టైమ్ అగో. ఎప్పుడో అది బుక్ చదివాను. ఐ హ్యావ్ గాన్ దేర్. నేను అక్కడికి వెళ్ళాను, కానీ ఎప్పుడు వెళ్ళానో నాకు తెలియదు అనే సిచ్యువేషన్లలో మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడే జరిగిపోయిన యాక్షన్ ఎవిడెన్షియల్. ఓకే, ఎవిడెన్స్ టు షో ద ప్రూఫ్ అండ్ ఆల్ వి యూజ్. ఐ హ్యావ్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా, చూడు ఇంకా చేయకూడక వెట్టుగా ఉంది. మీ ఫ్రెండ్ వస్తే ఏ రా తిందాం రా అంటాడు. నో ఐ హ్యావ్ టేకెన్ జస్ట్ నౌ. సీ ద స్మెల్. ఐ హ్యావ్ టేకెన్, ఇప్పుడే చేసిన అని చెప్పడానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ హ్యాజ్ ఉంది, V3. ఇక్కడ హ్యాడ్ ఉంది, V3 అనమాట. సో ఐ, వి, యూ, దేకు హ్యావ్ యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్కు హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇఫ్ యూ గో టు ఫ్యూచర్ పర్ఫెక్ట్ వీ హ్యావ్, విల్ హ్యావ్, V3.
సో ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హ్యాజ్ అనేది ఉండదన్నమాట. విల్ షాల్ ఏదైనా యూజ్ చేయొచ్చు, విల్ ఆర్ షాల్, కానీ దాని తర్వాత హ్యావ్ అనేది వస్తుంది, హ్యావ్ వస్తుంది అనమాట. కానీ హ్యాజ్ అనేది రాదు. దెర్ ఈజ్ నో హ్యాజ్ ఇన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ తీసుకుంటే మనం సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఓకే, so it starts sometime in the future and it will complete. It will start, activity will start sometime in the future and it will end it. So అది చెప్పడానికి మా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ విల్ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్ టుమారో బై దిస్ టైం. రేపు ఈ టయానికి నేను ఎగ్జామ్ రాయడం అయిపోయి ఉంటుంది. రేపు ఈ టయానికి. ఐ విల్ హ్యావ్ మెట్ మై పేరెంట్స్ టుమారో. రేపు ఈ టయానికి నేను రేపు ఈ టయానికి మా పేరెంట్స్ని కలిసి ఉంటాను. పలాని పని కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనమాట పలాని టయానికి. బై 2022 ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ కోర్స్. 2022 కల్లా నేను పీజీ కోర్సు కంప్లీట్ చేసి ఉంటా పలాని ఇయర్ కల్లా. ఇప్పుడు 2022 అంటే 2 years కల్లా నాది పీజీ కంప్లీట్ అయింటుంది. ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ. ఐ షల్ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్. నేను ఈ పాటికి మా ఫ్రెండ్ను కలిసి ఉంటాను. వీ షల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ టుమారో బై దిస్ టైం. రేపు ఈ టయానికి మనం క్రికెట్ ఆడింటాం. అంటే పలానా టైం కల్లా పలానా పని అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకు విల్ ఆర్ షాల్ అనేది కామన్. అన్ని ఫ్యూచర్ టెన్స్లలో విల్ ఆర్ షాల్ అని ఉంటుంది. ఆ విల్ ఆర్ షాల్ ఉందంటే దాన్ని చూస్తేనే మీరు ఫ్యూచర్ టెన్స్ అని చెప్పచ్చు. ఆ ఫ్యూచర్ టెన్స్లో విల్ ఆర్ షాల్ పక్కన V1 ఉంటే సింపుల్ ఫ్యూచర్, విల్ ఆర్ షాల్ తర్వాత B ఉండి V4 ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్, విల్ ఆర్ షాల్ తర్వాత హ్యావ్ ప్లస్ V3 ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసి పలానా టయానికి పలానా పని అయిపోయి ఉంటుంది. ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ కన్స్ట్రక్టింగ్ మై బిల్. ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ మై హౌస్ కన్స్ట్రక్షన్ బై నెక్స్ట్ మంత్ కల్లా నేను ఇల్లు కట్టేసింటా. I shall have completed I shall have completed my house construction. I shall have completed my project work by tomorrow. రేపటికల్లా నేను ప్రాజెక్ట్ వర్క్ను కంప్లీట్ చేసి ఉంటాను అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిల్లో పర్ఫెక్ట్ టెన్స్ క్వాలిటీస్ ఉన్నాయి, కంటిన్యూస్ టెన్స్ క్వాలిటీస్ ఉన్నాయి. కంటిన్యూస్ అంటే యాక్టివిటీ దట్ ఈజ్ గోయింగ్ ఆన్. పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్. ఇక్కడ కంప్లీటెడ్ పర్ఫెక్ట్ క్వాలిటీస్ అంటే హ్యాడ్, హ్యావ్, హ్యాజ్, విల్ హ్యావ్. ఇవి వచ్చేసి పర్ఫెక్ట్ టెన్స్ క్వాలిటీస్. కంటిన్యూస్ క్వాలిటీస్ అంటే V4. ఇక్కడ అన్నిట్లలో V4 వస్తుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్లలో ఉండే హెల్పింగ్ వర్బ్స్ హ్యాడ్, హ్యావ్, హ్యాజ్, విల్ హ్యావ్ అనేటివి వస్తాయి. ప్లస్ కంటిన్యూస్ టెన్స్ ప్రాస్పెక్ట్ దట్ ఈజ్ V4 అనేది వస్తుంది. ప్లస్ వాటికి అడిషనల్గా బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది. బీన్ అనే హెల్పింగ్ వర్బ్. ఇక్కడ మనకు V3 కూడా కంప్లీట్ అయిపోయింది. అన్ని పర్ఫెక్ట్ టెన్స్లలో మనం V3 యూజ్ చేస్తున్నాం. అన్ని కంటిన్యూస్ టెన్స్లలో మనం V4 కంప్లీట్ చేసినాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే V2 కంప్లీట్ చేసినాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 కంప్లీట్ చేసినాం. సింపుల్ ఫ్యూచర్లో V1 కంప్లీట్ చేసినాం. అండ్ V5 వచ్చేసి సింపుల్ ప్రెజెంట్లోనే కంప్లీట్ చేసినాం. ఇక్కడ మనకు పర్ఫెక్ట్ టెన్స్ ప్లస్ కంటిన్యూస్ టెన్స్ ప్రాస్పెరిటీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు. సో ఇక్కడ వచ్చేసి V4 కంటిన్యూస్ ఉంది కాబట్టి ఇక్కడ V4 తీసుకున్నాం. V4 ఈజ్ అ కామన్ ఇన్ ఆల్ ద టెన్సెస్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ బీన్ అనేది వస్తుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యావ్, హ్యాస్ బీన్. ఈ పర్ఫెక్ట్ టెన్స్కే మనం ఏం చేయాలి, బీన్ అనేది యాడ్ చేయాలి ప్లస్ V4 యాడ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్కు హ్యాడ్, బీన్ అనేది యాడ్ చేయాలి, V4 యాడ్ చేయాలి. V3 బదులు V4 వస్తుంది. విల్ హ్యావ్, బీన్ అనేది యాడ్ చేసి V3 బదులు V4 అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు తీసుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫస్ట్ లెట్ us డిస్కస్ విత్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4. సో ఇక్కడ ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. ఓకే, ఐ హ్యావ్ బీన్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే హియర్ మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ ద డ్యూరేషన్.
డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఎంత పీరియడ్ ఆ పని జరిగింది, ఇక్కడ కూడా ఒక డ్యూరేషనే, ఇక్కడ కూడా ఒక డ్యూరేషనే వీ హ్యావ్ టు. ఇన్ దిస్ టెన్సెస్ వీ మోస్ట్లీ యూజ్ ద ప్రిపోజిషన్ ఫర్ ఆర్ సిన్స్ అనే ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఆర్ సిన్స్ అనే ప్రిపోజిషన్. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇద్దరు లవర్స్ ఉన్నారు. ఇద్దరు ఏం చేసిండ్రు, టీ షాప్ దగ్గర కలవాలనుకున్నారు. సో ఇతను బాయ్ ఏం చేసిండు, అబ్బాయి ఏం చేసిండు, టీ షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు, అరౌండ్ 8 o'clock వెళ్ళాడు. మార్నింగ్ 8 o'clock వెళ్ళిండు. వెయిట్ చేస్తున్నాడు. 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11, 12, 1, 2 o'clock అనమాట. ఓకే, 8, 9, 10, 11, 12, 1, 2 అంటే 7 hours అనమాట. 7 గంటలు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అమ్మాయి వచ్చింది, పాట్ అని ఒకటి పీకి చెప్పాడు అనమాట. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 7 hours. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 7 hours. అదర్వైజ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 8 o'clock. సిన్స్ అంటే పర్టికులర్ టైం, పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, పీరియడ్, ఇంత టైం, పీరియడ్. ఇది ఫర్ అంటే, సిన్స్ అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ మార్నింగ్ నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. సిన్స్ జనవరి నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెల ఇది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ జనవరి నుంచి వెయిటింగ్ చేస్తూనే ఉన్నా. సిన్స్ మండే నుంచి వెయిటింగ్ చేస్తూనే ఉన్నా. సిన్స్ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నా. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 7 hours, ఫర్ 3 days, ఫర్ 10 days, ఫర్ 10 months, ఫర్ 10 years. సో పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్, పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ అనేది యూజ్ చేస్తాం. ఆ బాయ్ ఏం చేసిండు, బాగా విసిగెత్తిండు. వస్తాను పాట్ అని ఒక ఏడు బిగేసి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 7 hours. 7 గంటలుగా నీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను అని కొట్టి వెళ్ళిపోయాడు అనమాట. సో హియర్ డ్యూరేషన్, ఎంత టైంగా వెయిట్ చేశాడు, 7 గంటలుగా వెయిట్ చేశాడు అని చెప్పడానికి మనము ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇంత టైం వరకు వెయిట్ చేశాడు. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ ఎగ్జామ్స్ సిన్స్ 2010 నుంచి నేను గ్రూప్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూనే ఉన్నా. 10 years అయిపోయింది, ఇంకా రాలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2010. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్. హీ హ్యాస్ బీన్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్ ఫర్ 3 years. 3 సంవత్సరముల నుంచి అతను ఇంటర్వ్యూస్కి వెళ్తూనే ఉన్నాడు. హీ హాజ్ బీన్ అపియరింగ్ ఫర్ ది ఇంటర్వ్యూస్ ఫర్ 3 years. 3 సంవత్సరం అంటే పలానా టైం నుంచి పలానా టైం వరకు పని జరుగుతూనే ఉంది అని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దిస్ బాయ్ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది, ఉదయం నుంచి నిద్రపోతూనే ఉన్నాడు. He has been sleeping. The girl has been disturbing since beginning of the class. క్లాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పుడు దగ్గర గంట అవుతుంది, ఆ అమ్మాయి డిస్టర్బ్ చేస్తూనే ఉంది. This girl has been disturbing me since beginning of the class. క్లాస్ మొదలైనప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తూనే ఉంది. అప్పుడు స్టార్ట్ చేసింది, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది అని చెప్పడానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదే స్టార్ట్ అయింది యాక్టివిటీ, అది కంటిన్యూ అయింది, ఇంకా అవుతూనే ఉంది అని చెప్పడానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాస్ బదులు ఏమొస్తుంది, మనకు హ్యాడ్ వస్తుంది, మధ్యలో బీన్ వస్తుంది, ప్లస్ V4 వస్తుంది అనమాట. I had, we had, you had, they had, he had, she had, it had. Okay. So if you take in the past, activity started in the past and it continued up to some time and ended for some activity. He had been playing. He had been playing for 7 hours when you met him. He had been playing for 7 hours. 7 గంటలుగా అతను ఆడుతూనే ఉన్నాడు గ్రౌండ్లో. ఎప్పుడు, when you met him, నువ్వు కలిసినప్పుడు అతను 7 గంటలుగా ఆడుతూనే ఉన్నాడు. He had been playing for 7 hours.
ఇంకోటి గాంధీ హ్యాడ్ బీన్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ బిఫోర్ ఇండిపెండెన్స్. గాంధీ హ్యాడ్ బీన్ ఫైటింగ్. అతను స్టార్ట్ చేశాడు, ఎక్కడో స్టార్ట్ చేశాడు, కంటిన్యూ అయింది, ఇండిపెండెన్స్ వస్తానే స్టాప్ అయిపోయింది. హీ హ్యాడ్ బీన్ ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్. గాంధీ హ్యాడ్ బీన్ ఫైటింగ్ ఫర్ ది ఇండిపెండెన్స్ బిఫోర్ వీ గాట్ ఇండిపెండెన్స్. మనకి ఇండిపెండెన్స్ రాకముందు గాంధీ ఫైట్ చేస్తూనే ఉన్నాడు. They had been preparing for the exams for 5 months. 5 months నుంచి వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూనే ఉండేది. ఫైనలీ దే రోడ్ ది ఎగ్జామ్. ఫైనల్గా ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాయకముందు ఏం చేసిండ్రు? 5 years నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు, ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. సో వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆర్డర్స్ బిఫోర్ వీ గాట్ 2018 జాబ్. 2018 అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం మేము 8 నెలలుగా వెయిట్ చేస్తూనే ఉంటిమి. వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 8 months. టు గెట్ అవర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు డిసెంబర్లో వచ్చినాయి. దానికి ముందు మేము అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది 8 months. అంటే పాస్ట్లో పలానా టైంలో ఒక యాక్టివిటీ జరిగింది, ఇట్ కంటిన్యూడ్ అండ్ ఇట్ స్టాప్డ్ ఎట్ సమ్ టైమ్ అని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ క్వాలిటీ హ్యాడ్ ఉంది, కంటిన్యూస్ టెన్స్ క్వాలిటీ V4 ఉంది, అడిషనల్గా మనకు బీన్ అనేది వస్తూ ఉంది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ perfect continuous tense. If you go to future perfect continuous tense, action will start at the some time in the future and it will continue for a period of time. Here will or shall will have been plus V4. Subjects I, we, you, he, she, they. I will have been waiting for you. నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను until you come back. Suppose your partner he goes to foreign country and all, I will have been waiting for you throughout my life. నా జీవితాంతం నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. I will have been waiting, ఎదురు చూస్తూనే ఉంటాను. when you రిటర్న్ until you return, నువ్వు రిటర్న్ వచ్చేంత వరకు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు ఒకవేళ ఫారెన్ వెళ్ళిపోతే నువ్వు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ త్రూఅవుట్ మై లైఫ్, నా జీవితాంతం. until you come back అంటే నువ్వు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటా. ఒకవేళ రాలేదనుకో త్రూఅవుట్ మై లైఫ్ ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నీకోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పడానికి. అంటే it will start, suppose you go to foreign country and you may come, so when you come I will have been waiting for you, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పడానికి. అంటే ఫ్యూచర్లో పలాని యాక్టివిటీ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. we will have been playing for 4 hours. we will have been ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 4 hours. 4 గంటలుగా మనము క్రికెట్ ఆడుతూ ఉంటాము. ఎప్పుడు? నెక్స్ట్ వీక్. వీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 4 hours నెక్స్ట్ వీక్. 4 గంటలుగా మనం క్రికెట్ ఆడుతూనే ఉంటాము. సో ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 4 hours అని చెప్పడానికి వీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. we will have been preparing, we will have been writing our public examinations for 2 weeks. 2 weeksగా మనం పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటాం. ఎప్పుడు? నెక్స్ట్ మంత్. వీ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ అవర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ మంత్ ఒక 2 weeksగా మనం పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటాం. ఫర్ 2 weeks వీ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫర్ 2 weeks నెక్స్ట్ మంత్ 2 వారాలుగా పబ్లిక్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాం అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా 12 tenses మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా. ఇక్కడ V1 యూజ్ చేస్తాం ప్లస్ V5, అదేది హీ షీ ఇట్ అయితే V5 అనేది యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో V2 అనేది యూజ్ చేస్తాం. అండ్ సింపుల్ ఫ్యూచర్లో V1 యూజ్ చేసి దానికి విల్ ఆర్ షాల్ అనేది యాడ్ చేస్తాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజ్ ఆర్ వర్ ప్లస్ V4, అన్నిట్లలో V4 అనేది కామన్. ఇక్కడ వజ్ ఆర్ వర్ వస్తుంది, ఇక్కడ ఈజ్ యామ్ ఆర్ వస్తుంది, ఇక్కడ విల్ బీ ఆర్ షల్ బీ అనేది వస్తుంది అనమాట. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో. సో కంటిన్యూస్ టెన్స్ అంటే V4 అనేది ఉంటుంది, ING ఫామ్.
పాస్ట్ అయితే was or were, ప్రజెంట్ అయితే ఈజ్ am are, ఫ్యూచర్ అయితే విల్ బీ ఆర్ షాల్ బీ అనేటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అదే పర్ఫెక్ట్ టెన్స్ తీసుకుంటే అన్నిట్లలో కామన్గా మనకు V3 అనేది ఉంటుంది. V3 అనేది కామన్ ఇన్ ఆల్ ద టెన్సెస్. అండ్ పాస్ట్ కనుక అయితే పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యావ్ ఆర్ హ్యాజ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే విల్ హ్యావ్. అదే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే హ్యాడ్ వస్తుంది. V4 బీన్ V4 అనేది కామన్, ఇక్కడ బీన్ V4. ఇక్కడ హ్యాడ్ వచ్చిందంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, హ్యావ్ హ్యాజ్ వచ్చిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, విల్ హ్యావ్ వచ్చిందంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో వీ నీడ్ టు లెర్న్ థరోలీ దిస్ formulas of these tenses. Once I will give you the clear structure and tenses in the next class. So please learn these formulas and try to use in your own sentences. So with this I conclude my class on tenses. Thank you.